ఉచిత విద్యను బోధిస్తనందిరా అమ్మ ఒడి లాంటి బడిరా తమ్ముడా అక్షరాలు నేర్పుతుందిరా అంబేద్కరు నుండి అబ్దుల్ కలాము దాకా మహనీయుల చేసింది సర్కారు బడేరా ఊరు బడి మన ఊరు బడి పిలుస్తుందిరా ఉచిత విద్యను బోధిస్తనందిరా అమ్మ ఒడి లాంటి బడిరా తమ్ముడా అక్షరాలు నేర్పుతుందిరా చదువుకునే పుస్తకం ఒంటి మీద యూనిఫామ్ మధ్యాహ్నం భోజనం దాహానికి పానీయం చదివినంత చదువు నీ భవితకు ఆదరువు బోధించును గురువు నీ బ్రతుకంతా వెలుగు కల్లూరు గ్రామస్తులందరికీ నమస్తే అండి. జిల్లా స్థాయి బడిబాట బైక్ యాత్రలో భాగంగా ఈరోజు కల్లూరు పట్టణంలో బడిబాట చేయడం జరుగుతుంది. ప్రధానంగా ప్రాథమిక పాఠశాల కల్లూరు, అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్ కల్లూరు టీచర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో లభించేటటువంటి సౌకర్యాలను వివరించి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి అని అడగడానికి రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ఎంతో ఫోకస్ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంది. మా టీచర్స్ కూడా సహకరిస్తున్నారు. మరి కల్లూరులో గత సంవత్సరం రిజల్ట్ చూసుకున్నట్లయితే బాలిక ఉన్నత పాఠశాల నుంచి అత్యధిక మార్కులు సాధించడం, ఎక్కువ మంది 500 పైగా మార్కులు సాధించి మరి జిల్లాలోనే ఒక మంచి స్థానాన్ని సంపాదించారు గర్ల్స్ హై స్కూలు పిల్లలు. మరి వారి వెనక ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. ఒక క్రమశిక్షణతోటి, ఒక ప్రణాళికతోటి చదివించి ప్రైవేటు పాఠశాలకు ధీటుగా మెరుగైన ఫలితాలు సాధించడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలను చూసుకున్నట్లయితే 100 మంది కంటే ఎక్కువ స్ట్రెంత్ తోటి మన మండలంలోనే అత్యధిక స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలగా, మరి ఈసీఆర్లో మంచి ఫలితాలు సాధించి 95-98% వరకు సాధించినటువంటి పాఠశాలగా, ఎంతో అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ఉండి క్రమశిక్షణతో అంకెల భావంతో బోధన కొనసాగిస్తూ ఒక మంచి ఫలితాలను సాధిస్తున్నారు. మరి జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నవోదయలో 2 సీట్లు సాధించడం జరిగింది. ఒక ప్రభుత్వ పాఠశాల నవోదయలో సీటు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఒకసారి క్లాప్స్ కొట్టాలి వాళ్ళ స్టాఫ్కి, హెచ్ఎంకి, పిల్లలకి. మరి అంతటి ఘన విజయాన్ని సాధించినప్పటికీ మరి మేము వచ్చి మా పాఠశాలకు మీ పిల్లలను పంపించండి అని అడుగుతున్నాం. మీరు స్పందించండి, చూడండి, మీరు ఫలితాలు ఎలాగున్నాయో చూడండి. కేవలం ప్రైవేట్ పాఠశాలలోనే ఏదో బాగుంది 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 అనుకుంటూ అటు పంపించడం కాదు. అక్కడ బాగుంది ఏంటి, ఇక్కడ బాగలేదేంటి. మా దగ్గర ఆటపాటలతో కూడినటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. గుణాత్మక విద్య మరి మా ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుంది. ప్రభుత్వం కూడా అనేక రకాల సదుపాయాలు కల్పిస్తూ ఉంది. పాఠశాలలో తరగతి గదులు కానీ, బాత్రూమ్స్, టాయిలెట్స్ కానీ, ఇంకా రూమ్కి ఫ్యాన్లు, టీవీలు,
మధ్యాహ్న భోజనం, పోషకాహారం నుంచి మధ్యాహ్న భోజనం, రాగి జావా, గుడ్లు, ఇలా వాటితో పాటు ఈ సంవత్సరం నుంచి టిఫిన్స్ కూడా పెడతామని అంటున్నారు. ఇంకా 21 రకాల కిట్ కూడా ఇస్తున్నారు. మరి ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను తప్పకుండా చేర్పించండి. అమ్మ ఒడి ప్రభుత్వ బడి, ఒక అమ్మ ఒడి లాంటిది మన ప్రభుత్వ బడి. మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ బడిని మనమే బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సంవత్సరం ప్రాథమిక పాఠశాల కల్లూరులో ప్రీ ప్రైమరీ కూడా వచ్చిందండి. అవసరం లేదు, ఫస్ట్ క్లాస్ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతారు. క్లాస్కి ఒక టీచర్ ఉన్నారు, అక్కడ ఆయా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఒక ఆయా వస్తారు, ఒక టీచర్ వస్తారు ప్రీ ప్రైమరీకి. మరింతటి చక్కటి అవకాశం ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల కల్లూరు మీకు అందుబాటులో ఉంది. కాబట్టి మీ పిల్లల్ని తప్పనిసరిగా ప్రభుత్వ బడిలోనే చేర్పించండి. 5వ తరగతి దాటినటువంటి పిల్లలందరినీ బాలిక ఉన్నత పాఠశాల కల్లూరులో చేర్పించండి. అక్కడ ఇంకా జిల్లాలోనే మెరుగైనటువంటి ఉపాధ్యాయులు, అత్యధిక విద్యార్థి కలిగినటువంటి, అత్యధిక అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు మన గర్ల్స్ హై స్కూల్లో ఉన్నారు. ఎలా బోధిస్తే పిల్లలు నేర్చుకుంటారో ఈజీగా వారికి బాగా తెలుసు. కాబట్టి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే పంపించండి. ప్రతిరోజు పాఠశాలకు పిల్లల్ని పంపించండి. చదువు రాకపోతే వచ్చి టీచర్స్ని అడిగితే ఎక్కడ వెనకబడి ఉన్నారో మీ పిల్లలు గమనించి మళ్ళీ వాళ్ళని మంచిగా తీసుకురావడానికి తప్పకుండా 100% మా టీచర్స్ ప్రయత్నం చేస్తారు. మరి మీకు హామీ ఇస్తున్నాం, ప్రభుత్వ బడిలోనే మీ పిల్లల్ని చేర్పించండి. ప్రైవేట్ పాఠశాలకు పెట్టేటటువంటి డబ్బులు దాచుకోండి, తర్వాత పై చదువులకు వినియోగించుకోండి. మరి ఒక్కసారి తెలియజేస్తున్నామండి, మీ హ్యాబిటేషన్ పద్ధతిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లల్ని తప్పకుండా చేర్పించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. రామానగరం ప్రజలకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు నమస్తలు. మాది ఎంపీబీఎస్ కల్లూరు. ఎంపీబీఎస్ కల్లూరులో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ప్రీ ప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రభుత్వం అనుమతించింది. దీనికి ఒక టీచర్, ఇన్స్ట్రక్టర్ వస్తారు. కనుక మా పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయి. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉన్నారు. మేము డైలీ హోంవర్క్స్ పెడతాం. మీ పిల్లలకి ప్రభుత్వం అందించేటువంటి ఉచిత పుస్తకాలు, ఉచిత యూనిఫాము, కిట్తో పాటు అదనంగా మా పాఠశాల నుండి అకాడమిక్ ఇయర్ అయిపోయే వరకు కూడా మీ పిల్లలకి మేము ఉచితంగా ఇస్తాం. అనేక కార్యక్రమాలు మా పాఠశాలలో కోకరికల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. కనుక మీ పిల్లల్ని 3+ ఉన్నటువంటి విద్యార్థులను, చిన్నాలను కూడా మా పాఠశాలలో చేర్పించండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దంతాల సుధాకర్ గారికి మరియు హై స్కూల్ టీచర్స్కి అందరూ కూడా, మా స్టాఫ్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలే ముందు, ప్రైవేటు పాఠశాలలు వద్దు. కనుక మీ అందరినీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించండి. వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకి పునాదులు వేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు ఈ బడిబాట కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల నుంచి, పిఎస్ కల్లూరు నుంచి మరియు చెన్నూరు నుంచి సుధాకర్ గారు ఈ విధంగా రావడం అనేది చాలా సంతోషదాయకం. మనకింతకుముందు ఉపాధ్యాయ మిత్రులు చెప్పినటువంటి విధంగా పిఎస్ కల్లూరులో తగినంత స్టాఫ్ ఉంది, మంచి టీచింగ్ ఫెసిలిటీ కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం 2 నవోదయ సీట్లు కూడా రావడం జరిగింది. ఈసీఆర్లో కూడా చాలా చక్కగా ముందుండడం జరిగింది. మంచి విద్యాబోధన చేయగలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి మా యొక్క పాఠశాలలో మీ యొక్క పిల్లల్ని తప్పనిసరిగా జాయిన్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం వాళ్ళకి ప్రీ ప్రైమరీ కింద ఇన్స్ట్రక్టర్ కూడా రావడం జరిగింది. ఇక చిన్నపిల్లలు నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ జాయిన్ కావడానికి కూడా అక్కడ ముందు తర్ఫీదు పొంది
వాళ్ళకి అన్నింటినీ సదుపాయాలు చూసుకోవడం కోసం కూడా ఒక ఆయాను కూడా నియమిస్తారు. కాబట్టి మీ పిల్లలకి మంచి భరోసా ఇస్తున్నాం. మీరు తప్పనిసరిగా మీ యొక్క పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించవలసిందిగా కూర్చున్నాం. ఇంకా మా తరఫున జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ నుంచి మాకు మీ యొక్క ఏరియా నుంచి కొంతమంది పిల్లలు ఉన్నారు. మా పాఠశాలలో టీచింగ్ అనేది ఎలా ఉంటుందనేది మీ యొక్క పిల్లల ద్వారా మీకు తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరం వచ్చేసి 10వ తరగతి ఫలితాల్లో మనకి మండల స్థాయిలో మొదటి, 2వ మరియు 3వ ర్యాంకులు రావడం జరిగింది. అదేవిధంగా మనకి సత్తపల్లి నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానం అనేది శివనందిని పొందడం జరిగింది. అదేవిధంగా IIITలో ఇప్పటికీ ముగ్గురికి ఫస్ట్ ఫేజ్లోనే ముగ్గురికి సీట్ అనేది రావడం జరిగింది. శివనందినికి, ఫరీదాకి, జ్యోత్సాత్వికకి వాళ్ళు 579, 575, 565 మార్కులతో ముగ్గురికి IIITలో సీట్ రావడం జరిగింది. మీ అందరికీ మేము విన్నవించుకున్నది ఒకటే అండి, చాలా చక్కగా బోధించి పిల్లలకి ఏ విధంగా చెబితే అర్థమవుతుందనే విషయంలో మంచి తర్ఫీదు పొందినటువంటి, శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మీ పిల్లలకి మేము ఖచ్చితంగా భరోసా ఇస్తున్నాం. మా పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించండి. వాళ్ళకి గుణాత్మక విద్యను బోధించి మంచి విద్యను అందించి భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగే విధంగా వాళ్ళకి విద్యను అందించడానికి మా పాఠశాల సిబ్బంది అందరం సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీ యొక్క పిల్లల్ని మా యొక్క పాఠశాలలో చేర్పించవలసిందిగా అందరినీ కోరుతున్నాం. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో కలము బట్టు మంచిగా చదువుతున్నాడు. మన స్కూల్కి సంవత్సరం మన స్కూల్కే పంపించండి. చాలా గ్రేట్ స్టూడెంట్. ఇంకా మన స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మనకి మీకు తెలిసిందే కదా, RO వాటర్ ప్లాంట్, మధ్యాహ్నం బాగుంటుంది, చెప్తూనే ఉంటారు కదా పిల్లలు. ఈ సంవత్సరం కూడా వెళ్ళి మన స్కూలే. ఓకేనా? 5 సంవత్సరాలు మరి అక్కడ పంపండి గవర్నమెంట్. సార్ ఒక అబ్బాయికి ఛాన్స్ ఉందేమో వాళ్ళు తీసుకుంటారా? ఒక అబ్బాయికి ఛాన్స్ మీ దగ్గర సార్ వాళ్ళ అక్కళ్ళు అందరూ ఉన్నారు మేడం మీ దగ్గరే. వాళ్ళందరూ మీ దగ్గర రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కనులారదలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితిరీరలేని బడికున్న అనుబంధము కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. మంచిగా చదువుకుంటూ మంచిగా చదువుతాడు. గవర్నమెంట్ సొంత బడిలో చదివితే ఏమి రాడా, ఈ బడిలోకి పోయినాకనే మంచిగా వస్తాయి మార్కులు. ఇంకా బడిలో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి మీకు? అన్ని సౌకర్యాలు ఉన్నాయి. బాత్రూమ్ కానీ, మంచిది కానీ, అన్నం భోజనం కానీ అన్ని మంచిగానే ఉంటాయి. మేము కూడా పోయి తిన్నాం కూడా. షూ ఇచ్చారు, మళ్ళీ
సాక్సులు అన్నీ ఇచ్చారు, చెత్తర్లు కూడా ఇచ్చారు. అన్ని మంచిగానే ఉన్నాయి. నోట్ బుక్స్లు అన్నీ ఇస్తున్నారు, పెన్సిల్ కానీ అన్నీ ఇస్తారు, మంచిగానే చూస్తున్నారు. ఏమాత్రం ఏమి కొన్నా, ఏదో ఒకటి రెండు కొన్నాం అంతే. మంచిగానే చెబుతున్నారు. టీచర్లు మీతో ఎట్లున్నారు చెప్పండి, ఎట్లా మాట్లాడుతున్నారు టీచర్లు మీతో? టీచర్లు మంచిగానే మాట్లాడుతున్నారు, మంచిగానే మన అందరూ మంచిగానే మాట్లాడుతున్నారు. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నవోదయాలో 2 సీట్లు వచ్చినాయి స్కూల్కి. నవోదయాలో సీట్ రావడం అంటే మాట్లాడాలి, స్కూల్కే రావు. బిల్డింగ్ జాబు కార్లు బిజినెస్ చేస్తారు. మా స్కూల్కే పంపండి, మీరు వచ్చి అడగండి. అది రాకపోతే బాధ్యత కాదు. आप जैसे ना सर రావాలి. ప్రాథమిక పాఠశాల కల్లూరు నామినేషన్ పరిధిలో ఉన్నటువంటి గోపాలకుంటలో బడిబాట కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులను కలిసి వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే పిల్లల తల్లిదండ్రులు కూడా కలిసి మా ప్రభుత్వ పాఠశాలలో అందించేటటువంటి విద్యా సౌకర్యాలు గురించి వివరించి వారి పిల్లలను కూడా మా పాఠశాలలోకి పంపించండి అని ప్రాథమిక పాఠశాల కల్లూరు ఉపాధ్యాయులు ఈ సందర్భంగా కోరటం జరుగుతూ ఉంది. ఇప్పుడు అనిత గారు మాట్లాడతారు. గోపాలకుంట గ్రామస్తులందరికీ నమస్కారం. ఎంపీపీఎస్ కల్లూరు పాఠశాల నుంచి బడిబాటలో కార్యక్రమంలో భాగంగా మేము గోపాలకుంట రావడం జరిగింది. ఇంతకు ముందు గోపాలకుంటలో కూడా ఇంటింటి సర్వే చేసాం. మేమందరం పిల్లలందరినీ మా స్కూల్లో చేర్పిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి సోమవారం రోజున 15వ తారీఖు బడి పునఃప్రారంభం కాబోతున్నది. అందరూ ఆ రోజు పిల్లలందరినీ తీసుకొని వచ్చి పాఠశాలలో జాయిన్ చేయవలసిందిగా కోరుచున్నాము. మా పాఠశాల గురించి ఇప్పటికే చెప్పి ఉన్నాము. 2 నవోదయ సీట్లు వచ్చాయి. అన్ని మౌలిక వసతులు మా పాఠశాల ఎంపీపీఎస్ కల్లూరులో ఉన్నాయి. డ్యూయల్ డెస్క్ బెంచ్లు, పిల్లలకి త్రాగునీటి సౌకర్యం, మిడ్ డే మీల్స్ చాలా రుచికరంగా తయారు చేస్తారు. అన్ని ఫెసిలిటీస్ మా పాఠశాలలో మీ పిల్లలకు కల్పిస్తున్నాము. కాబట్టి గోపాలకుంట గ్రామ ప్రజలందరికీ ఇదే మా విన్నపము. అందరూ ఈ సంవత్సరం మా పాఠశాలలో ప్రీ ప్రైమరీ కూడా వచ్చి ఉన్నది. కాబట్టి 3 సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ మా పాఠశాలలో చేర్పించవలసిందిగా విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ. గోపాలకుంట గ్రామ ప్రజలందరికీ ఎంపీపీఎస్ కల్లూరు పాఠశాల తరఫున నమస్కారాలండి. మా ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఈ సంవత్సరం నుంచి వచ్చింది. మీ పిల్లలకి చదువు రాకపోతే అది మా బాధ్యతగా తీసుకుంటామని మనం చేస్తూ ఉన్నాం. పిల్లలందరినీ మా పాఠశాలలో చేర్పించవలసిందిగా ఇంతకుముందే మేము చెప్పి ఉన్నాము. గత 2 రోజులు కూడా మేము ఈ గోపాలకుంట ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ప్రైమరీ స్కూల్ కూడా అంటే ప్రీ ప్రైమరీ కూడా ఉంది మా దగ్గర. 3+ పిల్లలందరినీ కూడా మా పాఠశాలలో చేర్పించవలసిందిగా కోరుతున్నాము. మా పాఠశాలలో
మంచి ఆర్ఓ వాటర్, మినరల్ వాటర్, ఇంకా ప్లస్ మంచి రుచికరమైన భోజనం, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఇంకా వర్క్ బుక్స్ కూడా వీటికి అదనంగా ఉన్నాయండి. వీటన్నిటిని కూడా మేము పిల్లలతో చేయిస్తాము. మీరు ఏమైనా సరే మీ పిల్లలకి ఏది రాకపోయినా మీరు వచ్చి మిమ్మల్ని అడగవచ్చు. మా నుంచి మీరు తెలుసుకోవచ్చు కూడా, మీరు ఎలా చెప్తున్నారు ఏంటి, మా పిల్లలు ఏ విధంగా ఉన్నారు అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. మీకు తెలియజేసేది ఏంటంటే అండి, మన ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందుతుంది. మీరు దీన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్స్ అండి. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే మన గమ్యం.